ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా గతంలో జరగని విధంగా మొట్టమొదటిసారిగా ఆక్షన్ ప్లాట్ఫామ్ మీదకి 2020లో రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా మార్క్ఫెడ్ ను రంగంలోకి దింపింది. మార్క్ఫెడ్ ను రాష్ట్ర ప్రభుత్వం మా హయాంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో గతంలో ఎప్పుడు జరగని విధంగా, రాష్ట్రం ఎప్పుడు చూడని విధంగా మార్క్ఫెడ్ ను ఆక్షన్ ప్లాట్ఫామ్ లోకి బయ్యర్ హోదాలోకి ఏకంగా రంగంలోకి దింపి పోటీతనాన్ని పెంచింది. ఏకంగా 140 కోట్ల రూపాయల రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఖర్చు చేసి పోటీతనం పెంచి కార్టెల్ను బ్రేక్ చేసి రైతులకు గిట్టుబాటు ధరలు వచ్చేట్టుగా అప్పట్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అడుగులు వేసింది. కాబట్టి ఆ 4 సంవత్సరాల కాలము ఒక స్వర్ణ యుగంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రైతన్న పొగాకు బ్రహ్మాండమైన రేటుకు అమ్ముకోగలిగినాడు. వరదలు వచ్చినా, తుఫాన్ వచ్చినా, కరువు వచ్చినా, ఇన్సూరెన్స్ నేను కట్టినాను కట్టలేదు అని భయపడే పరిస్థితి లేదు. ఆటోమేటిక్లీ ప్రతి రైతు కూడా వేసిన ప్రతి ఎకరా కూడా ఆటోమేటిక్లీ ఈ క్రాప్ జరిగేది. ఆర్బీకే పరిధిలో పారదర్శకంగా లిస్టులు కూడా డిస్ప్లే చేసేవాళ్ళు. వాళ్ళ తరఫున ఉచిత పంటల బీమా రాష్ట్ర ప్రభుత్వమే డబ్బులు కట్టేది. ఆ రకంగా రైతులకు ఏ నష్టం వచ్చినా, ఏ కష్టం వచ్చినా కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఉచిత పంటల బీమా కింద రాష్ట్ర ప్రభుత్వమే డబ్బులు కట్టి 54,55,000 మంది రైతులకు ఏకంగా 7,800 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ డబ్బులు ఇప్పించి ఏ రైతు నష్టపోకుండా రైతన్నకు తోడుగా నిలబడగలిగింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో. ఆ రోజుల్లో మిర్చి పంటకు ఎకరాకు 80,000 రూపాయలు చొప్పున, పప్పు ధాన్యాలకు ఎకరాకు 6,000 రూపాయలు చొప్పున నష్టపరిహారం ఇప్పించిన రోజులు ఏదైనా ఉన్నాయనంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో. 5 ఎకరాల మిర్చి రైతుకు ఆ రోజుల్లో వైఎస్ఆర్సీపీ హయాంలో ఏకంగా 4 లక్షల రూపాయల మేరకు పరిహారం ఇచ్చిన పరిస్థితులు ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో గతంలో రైతన్న చూశాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది. మళ్ళీ రైతుల కష్టాలు మళ్ళీ మొదలైపోయి ఇదే విధంగా పొగాకు బోర్డు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం రైతులకు 20% పొగాకు ఎక్కువ వేసుకోండి, మేము కొనుగోలు చేస్తాము అని చెప్పి ప్రతి రైతుకు కూడా 20% ఎక్కువ కొనుగోలు చేసే విధంగా రైతులకు ఆర్డర్లు ఇచ్చినారు. నిరుడు సంవత్సరం 35-36 క్వింటాళ్లకు గత ప్రభుత్వం లాస్ట్ ఇయర్ పర్మిషన్ ఇస్తే 42.5 క్వింటాళ్లకు పర్మిషన్ వీళ్ళే ఇచ్చినారు. కాబట్టి 20% అధికంగా అనుమతి వీళ్ళే ఇచ్చినారు. కాబట్టి రైతులు సాగు విస్తీర్ణం పెంచినారు. పెంచిన తర్వాత పెట్టుబడులు చూస్తే 30% పెరిగాయి. చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన ఆర్బీకేలు నిర్వీర్యం అయిపోయిన పరిస్థితుల్లో ప్రతిదీ కూడా బ్లాక్ లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితుల మధ్య రైతు వ్యవసాయము రాష్ట్రంలో 30% పెరిగింది. రైతు పరిస్థితి ఎలా ఉంది అంటే, ఒకవైపునేమో రైతు ఎక్కువ విస్తీర్ణంలో పొగాకేశాడు. కారణం ఏంటంటే వీళ్ళు పర్మిషన్ ఎక్కువ వేసుకోమని చెప్పారు కాబట్టి. మరోవైపు రైతుకు పెట్టుబడి ఖర్చు పెరిగింది. మరోవైపున చూస్తే రైతు వాతావరణం సహకరించక నేడు సంవత్సరం రైతు వేసిన పంటకు దిగుబడులు మామూలుగా 10 క్వింటాలు రావాల్సింది 8 క్వింటాల్లే వచ్చిన పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు ఎక్కడైనా కూడా పొగాకు రేటు పెరగాలి. కానీ రైతు కర్మ ఏమిటి అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం, దాని దెబ్బకు రేట్లు గత సంవత్సరం 346 రూపాయలు కేజీ ఉండాల్సింది ఇంకా పెరగాల్సింది పోయి ఏకంగా 200 రూపాయలు కూడా రైతులకు గిట్టుబాటు కాని పరిస్థితిలో ఈ రోజు రైతులు అమ్ముకుంటా ఉన్న పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది.